బాలయ్య కోసం ఆ నలుగురు పోటాపోటీ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నినాదం ప్రకారం జై బాలయ్య అనిపిస్తుంది. ఫస్ట్ అందరూ కమెంట్స్లో జై బాలయ్య అని కొట్టేయండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, బాలకృష్ణ గారు మొన్న నుంచి చెప్తానే వస్తున్నా, బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని గారి సినిమాలో ఏదైతే డ్యూయల్ రోల్ ఉందో అది సింగిల్ రోల్ చేసేసారు. చాలామంది యాంటీ ఫ్యాన్స్ ఏమో బాలకృష్ణ గారు బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆయనకి ఇవ్వలేరేమో, సినిమా అందుకే ఆగిపోయింది అని అనుకుంటుంటే, మీ పిచ్చతనం అది. ఎవడేం చేయలేడు, మిమ్మల్ని మార్చలేడు నిజంగా. ఎందుకంటే ఆ మనిషి ఒక్కసారి వచ్చి హిట్ కొడితేనే సో కాల్డ్ పెద్దలకి కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ లైనప్ చూసారు, ఇది ఏదైతే ఈ లైనప్ ఉందో, ఈ లైనప్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీనియర్ స్టార్ హీరోస్లో ఎవరికీ లేదు. అండ్ బాలకృష్ణ గారు సీనియర్ హీరో కాదులేండి, ఆల్రెడీ చిరు గారు చెప్పారు కదా. సో బాలయ్య కోసం ఆ నలుగురు పోటాపోటీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నిజంగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపీచంద్ మలినేని గారితో సినిమా అయితే NBK 111 కన్ఫర్మ్ అయిపోయి స్క్రిప్ట్ కూడా అయిపోయింది. బొంబాయి మాఫియా బ్యాక్డ్రాప్లో సినిమా అయితే రాబోతోంది. అండ్ సెకండ్, హనీఫ్ అదేనీతో NBK 112 మార్కో చూసే ఉంటారు మీరు, ఎంత రక్తపాతం సృష్టించిందో. దానికి 100 times ఎక్కువ ఉండే స్క్రిప్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న బాలయ్య గారు ఇంకా అద్భుతంగా, ఇంకా వైల్డ్గా, ఇంకా క్రూయల్గా ఉండబోతుంది. అది ఇంకెంత అలరించబోతోంది. జానర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బాలయ్య గారిని చూస్తుంటే ఇంకోసారి జై బాలయ్య అని అనాలనిపిస్తుంది. అండ్ ఇదే NBK 112 పక్కన పెడితే, NBK 112 అది కొంచెం సైడ్కి పెడితే, కొరటాల శివ గారితో NBK 113 అసలు చూసారా, వర్సటైలిటీకి పెట్టింది పేరు బాలయ్య గారు. సో NBK 113 ఏమో కొరటాల శివ గారితో, అది కూడా 2 స్క్రిప్ట్స్ బాలయ్య గారి కోసమే డిజైన్ చేస్తే అందులో ఒక స్క్రిప్ట్ పిచ్చిగా ఆయనకు నచ్చి ఓకే చేశారని మనకైతే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు హరీష్ శంకర్ గారితో NBK 114, అండ్ దాంతోపాటు ఇంకా ఫ్యూచర్లో అండ్ అనిల్ రావిపూడి గారు బ్యాక్ వచ్చి భగవంత్ కేసరి ప్రీక్వెల్ కూడా తీయబోతున్నారని తెలుస్తుంది. అసలు ఈ లైనప్ చూస్తుంటే అసలు బాలకృష్ణ గారు విల్ రూల్ అనదర్ డికేడ్ అనిపిస్తోంది. ఎందుకంటే మామూలు లైనప్ కాదండి. అఖండ తర్వాత నుంచి అసలు ఏమైందో తెలీదు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ మారిపోయింది, ఆయన థాట్ ప్రాసెస్ మారిపోయింది. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, అఖండ 2, ఇప్పుడేమో NBK 111, NBK 112, NBK 113, NBK 114. అసలు ఇది ఆగట్లేదు, ఇది సీరియస్. ఎందుకంటే ఒక్కొక్క జానర్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, అఖండ అనేది కంప్లీట్ మైథలాజికల్, డివోషనల్ అండ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ మీరు దాని తర్వాత భగవంత్ కేసరి చూస్తే సొసైటీ కోసం తీసిన సినిమా, లేడీస్ కోసం తీసిన సినిమా, పిల్లల కోసం తీసిన సినిమా భగవంత్ కేసరి. దాంతోపాటు వీరసింహారెడ్డి కంప్లీట్ ఫ్యాక్షనిస్ట్, మాస్ కమర్షియల్, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అది. అండ్ దాంతోపాటు మీరు డాకు మహారాజ్ చూస్తే అది కొంచెం రూరల్ బ్యాక్డ్రాప్లో, తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ అది పక్కన పెడితే అఖండ 2 అనేది అఖండ లాగే ఇంకా డబుల్ టైమ్స్ మనల్ని అలరించింది. అండ్ ఇప్పుడు అది కూడా పక్కన పెడితే, మన గోపీచంద్ మలినేని గారితో బొంబాయి బ్యాక్డ్రాప్లో, మాఫియా బ్యాక్డ్రాప్లో సినిమా అయితే రాబోతోంది. దాంతోపాటు కొరటాల శివ గారితో ఒక దేవరా, ఒక వరల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ లాంటి ఒక గొప్ప సినిమా రాబోతుందని కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు హనీఫ్ అదేనీతో, మార్కో డైరెక్టర్తో కూడా ఒక రక్తపాతం, ఒక పీక్, ఒక క్రూరమైన సినిమా, ఒక క్రూయల్ సినిమా అంటే బ్లడ్ బాత్ మనం విట్నెస్ చేయబోతున్నాము. దాంతోపాటు హరీష్ శంకర్ గారితో మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే చూడబోతున్నామని తెలుస్తుంది. అసలు ఇవన్నీ చూస్తున్న తర్వాత బాలయ్య గారి కోసం ఆ నలుగురేంటి, ఇంకో 10-15 మంది డైరెక్టర్స్ లైన్లో క్యూలో నుంచోవాలి. దాంతోపాటు బాబీ గారితో ఇంకో సినిమా కూడా ఉంది బాలకృష్ణ గారికి అని కూడా మనకు తెలుస్తుంది. హీఈస్ నాట్ ఎ మ్యాన్, హీఈస్ ఎటర్నల్, హీఈస్ గాడ్, హీఈస్ జై బాలయ్య. ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. మీరు ఏ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు? నాకు పర్సనల్గా మళ్ళీ అనిల్ రావిపూడి గారితో భగవంత్ కేసరి ప్రీక్వెల్ తీస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ హనీఫ్ అదేనీ గారితో ఆ రక్తపాతం కూడా చూడాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఒక్కసారి జై బాలయ్య అని
కామెంట్ సెక్షన్లో ఊపేసేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.